హాయ్ అండి. ఇది వచ్చేసి స్కాలప్ నెక్తో అంటే స్కాలప్తో మనము ఈ నెక్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళకి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్తగా మన ఛానల్లో చూస్తున్న వారిని ఫాలో అవ్వండి. చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ స్కాలప్ వచ్చేసింది అనమాట. స్కాలప్ అంటే ఏం లేదండి, ఈ క్యాన్వాస్ అనమాట. మనము డ్రెస్సులకి వేసుకుంటాం చూడండి, ఆ డ్రెస్సులకి వేసుకునే క్యాన్వాసే మనము ఇప్పుడు బ్లౌజ్కి వేసుకుంటున్నాం. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్కి వచ్చేసి మనం మెయిన్గా అంటే లైనింగ్ కట్ చేసుకుంటాం కదా, ఆ లైనింగ్ అనేది కట్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ నెక్ అనేది అస్సలు కట్ చేసుకోకూడదండి, ఓన్లీ డ్రా చేసేసుకొని తర్వాత వచ్చేసి ఇప్పుడు మనము క్యాన్వాస్ అనేది తీసుకోవాలి. క్యాన్వాస్ చూడండి, మనము బ్లౌజ్లో షోల్డర్ అనేది ఎంత తీసుకున్నాము, కింద డీప్ అనేది ఎంత పెట్టి తీసుకున్నాము అని చెప్పేసి మెజర్మెంట్ అనేవి తీసుకొని క్యాన్వాస్ మీద డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ పీస్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి స్కాలప్ అనేది మనము కట్ చేసుకోవాలి. ఈ స్కాలప్ అనేది ఎలా కట్ చేసుకోవాలంటే మనము 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి కట్ చేసేసుకోవాలండి. షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ కదా, ఆ షోల్డర్ 7 ఇంచెస్కి 8 ఇంచెస్ కట్ చేసుకున్నాను. కింద డీప్ కోసం 10 ఇంచెస్ కదా, 10 ఇంచెస్కి 1 ఇంచ్ కలుపుకొని 11 ఇంచెస్ కట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి పైన కింద వచ్చేసి మనము స్ట్రైట్గా 1 లైన్ గీసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి 10 ఇంచెస్ దగ్గర మనము మార్కింగ్ వేసుకోవాలి. అదేనండి బ్యాక్ సైడ్ డీప్ కోసం. చూడండి, ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత పెన్తో మార్కింగ్ వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్ అనేది 7 ఇంచెస్ కదా, ఈ 7 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి షోల్డర్ విత్ అనేది ఎంత పెట్టుకోవాలి, నేను వచ్చేసి 3 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్కింగ్ వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము కింద డౌన్ అనేది ఇక్కడ వచ్చేసి బోట్ నెక్ పెడుతున్నానండి. ఈ బోట్ నెక్ కోసం నేను 3 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇక్కడ మనము షోల్డర్ సైడ్ 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అలానే మనము ఇక్కడ డౌన్ చేసుకున్నాం కదా, ఆ డౌన్ దగ్గర కూడా మనము 3 ఇంచెస్ పెట్టేసుకొని ఇప్పుడు మనము మార్కింగ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనము పెట్టుకున్నాం కదా, అక్కడికి మనము ఇలా మార్కింగ్ అనేది స్ట్రైట్గా ఇలా 1 లైన్ గీసేసుకొని అలానే షోల్డర్ వైపు కూడా సేమ్ ఇలానే 1 లైన్ అనేది గీసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనము బోట్ షేప్ అనేది ఇచ్చేయాలి. బోట్ షేప్ వచ్చేసి అండ్ మనకి కట్ వర్క్ వస్తుంది కదా, అందుకని చెప్పేసి మనం బోట్ షేప్ ఇచ్చేయాలి. ఇక్కడ వచ్చేసి డౌన్ కోసం 10.5 ఇంచెస్ దగ్గర అదేనండి 10 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి లోపలికి వచ్చేసి అంటే చూడండి 3.5 దగ్గరికి ఇలా మార్కింగ్ వేసుకున్నాను. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము నెక్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ షోల్డర్ అనేది మనము 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి నేను బోట్ షేప్ అనేది ఇస్తున్నాను. ఈ బోట్ షేప్ అనేది మనకి కొంతమందికి రౌండ్గా ఇచ్చుకుంటారు, ఒక్కొక్కరికి ఒక్కో షేప్లో ఇష్టం కదా, మనము బోట్ షేప్ అనేది ఇచ్చేయాలి. ఇలా నేను షేప్ అనేది కొంచెం కిందకి ఇచ్చానండి, అంటే కొంతమందికి పైకి ఇస్తారండి. ఇక్కడ వచ్చేసి నేను చూడండి 1/2 ఇంచ్ అనేది ఇది ఖర్చుల కోసం మనం ఇక్కడ కట్ చేసుకోకుండా ఇలా మనం మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కింద డీప్ కోసం ఇలా మనం డైమండ్ షేప్లో వేసుకుంటాం కదా, ఆ డైమండ్ షేప్ అనేది ఇలా డ్రాప్ అంటే చిన్న చిన్న చుక్కలుగా పెట్టుకొని మనం ఇలా పెట్టుకున్నాం అనుకో షేప్ అనేది వచ్చినప్పుడు ఆ తర్వాత వచ్చేసి ఇలా ఆ డ్రాపుల మీద మనము లైన్ చేసుకున్నాం అనుకోండి షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మనము మార్కింగ్ వేసుకోవాలి. అవి ఎందుకోసం అంటే మనము అంటే ఖర్చుల కోసం అండి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది పెట్టుకొని చుట్టూ అంటే మొత్తం ఆల్మోస్ట్ మొత్తం ఇలానే మార్కింగ్ వేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే మనము ఇది వచ్చేసి ఈ బ్లౌజ్ అనేది నాకు మెయిన్ పీస్ వచ్చేసి క్లాత్ అనేది కనపడుతుందండి. ఈ క్లాత్ కనపడటం వల్ల మనము ఈ క్యాన్వాస్ అనేది ఇలా మెయిన్ పీస్ మీద పెట్టేసి లైనింగ్ మీద పెట్టేసి ఉల్టా చేసేసామనుకోండి, ఈ క్యాన్వాస్ అనేది మనకి కనపడుతుంది. అలా కనపడకుండా ఉండాలంటే మనము ఈ క్యాన్వాస్ అనేది మళ్ళీ వేరొక లైనింగ్ పీస్ మీద పెట్టేసి జాయింట్ చేసుకొని అప్పుడు మనకి లైనింగ్ మెయిన్ జాయింట్ చేసుకుంటాం చూడండి, దాని మీద పెట్టి స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అదిరిపోతుందండి. ఇక్కడ చూసారా, ఈ మూత అనేది మనకి విక్స్ ఉంటుంది కదా,
పిల్లలకి విక్స్ పూస్తాం చూడండి, ఆ విక్స్ మూత తీసుకున్నానండి. ఇలా మూత తీసుకున్న తర్వాత చూడండి, ఈ విక్స్ అనేది ఇలా మనకి అంటే మామూలుగా బాటిల్ మూత అయినా తీసుకోవచ్చు, కాకపోతే మనకి కట్ వర్క్ అనేది అంత కనపడదనమాట. ఇలా వచ్చేసి విక్స్ మూత ఉండేసరికి ఈ మూతతో నేను ఇలా డ్రా చేసుకుంటున్నాను. చూడండి, మనము నెక్ అనేది ఫస్ట్ గీసుకున్నాం చూడండి, ఆ ఫస్ట్ డ్రా చేసుకున్న దాని మీద మనం ఇలా పెట్టి మనం డ్రా చేసుకోవాలి. దీనికి వచ్చేసి నేను ఈ మూతకు అనేది నేను మధ్యలోకి మధ్యలోకి ఎక్కడికి వచ్చింది అని చెప్పేసి నేను కట్ చేసుకున్నానండి. అప్పుడు మనం డ్రా చేసుకునే దానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి చూడండి, నెక్ దగ్గరకు వచ్చేసరికి మనము షేప్ అనేది ఇలా ఇచ్చేసేయాలి. ఇలా ఇచ్చినప్పుడు మనము స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి షేప్ అయినా ఎక్కడైనా షేప్ అవుట్ అయినా కానీ ఇక్కడ మనము డ్రా చేసుకుంటూ ఉండాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఏం లేదండి, తర్వాత కట్ చేసేసుకోవడమే. ఇక్కడ వచ్చేసి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సి వచ్చేసి నేను ఒకటి చూపిస్తానండి. చూడండి, ఇక్కడ వచ్చేసి షోల్డర్ అనేది 7 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇలా మొత్తం షోల్డర్ అనేది 7 ఇంచెస్ పెట్టుకున్నాను కదా. ఇలా 4 దగ్గరికి మనకి చూడండి ఖర్చుల కోసం వచ్చేసి ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి డౌన్ అనేది 3 ఇంచెస్ దగ్గర పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత బోట్ నెక్ షేప్ కోసం ఇలా బోట్ నెక్ ఇచ్చేసానండి. కింద డౌన్ కోసం వచ్చేసి 10 ఇంచెస్ అనమాట. ఈ 10 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఖర్చుల కోసం వచ్చేసి 1 ఇంచెస్ పెట్టుకొని ఇలా మనం 1 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని ఖర్చులు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఏం లేదండి, ఇక్కడ వచ్చేసి పైన అనేది మనం అస్సలు కట్ చేసుకోకూడదండి. అలా కట్ చేసుకోకుండా ఎందుకు ఉండాలంటే మనకి షోల్డర్స్ అనేవి మనం జాయింట్ చేసుకున్నప్పుడు జారిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ బ్లౌజ్ అన్నమాట. దీనికి బ్యాక్ నెక్ బ్లౌజ్ అయినా కానీ నేను ఓపెన్స్ అనేవి చేయకుండానే ఆ స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకున్నానండి. ఎందుకంటే షోల్డర్స్ అనేవి జారిపోతాయండి కొంతమందికి. అలా జారిపోకుండా ఉండాలంటే ఈ టిప్ అనేది అందరికీ యూజ్ అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకున్నాను కదా. ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కట్ వర్క్ అనేది కట్ చేసుకోవాలి. లోపల వైపు కట్ వర్క్ వస్తుంది కదా, ఈ కట్ వర్క్ అనేది కట్ చేసుకో. పైన వచ్చేసి నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకున్నాను కదా, ఆ 1/2 ఇంచ్ అనేది మనం అలానే క్యాన్వాస్ అనేది కట్ చేసేసుకోకూడదండి. చూడండి, ఇలా బోట్ అనేది ఇచ్చేసాను. ఈ బోట్ దగ్గర కూడా కట్ చేసేసుకోవాలి. పైన 1 లైన్ డ్రా చేసుకున్నాను కదా, దాన్ని కూడా ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసేసుకోవాలండి. చూడండి, ఇలా ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కట్ వర్క్ అనేది మనకి మూలలు అనేవి కరెక్ట్గా రావాలండి. చూడండి, ఇలా కరెక్ట్గా రావాలి అంటే మనకి కదలకుండా ఉండాలి అంటే మనం ఒక పిన్ను పెట్టేసుకోవాలి. ఏదైనా పిన్ అయినా సూదైనా ఉంటే పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి మనము కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తాయండి కదలకుండా. ఈ మూలల దగ్గర వచ్చేసి మనకి ఎగుడు దిగుడుగా రాకుండా మనం మూలలు అనేవి సరిగ్గా కట్ చేసుకోవాలండి. మనము స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతాయండి. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా కరెక్ట్గా నీట్గా కట్ చేసుకోవాలి. చూసారా, మూల దగ్గర వచ్చేసరికి ఇలా మనకి సిజర్ అనేది తిప్పుకుంటూ రావాలి. ఇక్కడ వచ్చేసి నెక్ డౌన్ అన్నమాట. ఇలా డౌన్, ఈ వేస్ట్ అనేది పడేసుకోకండి, దేనికైనా యూజ్ అవుతుంది అనమాట. చిన్న చిన్న పిల్లలకు ఉంటారు చూడండి, వాళ్ళకైనా యూజ్ అవుతాయండి. ప్రతి ఒక్కటి యూజ్ అవుతుందండి. ఇది యూజ్ కాదు అని చెప్పేసి మనం పడేయకూడదు. అది ఏదో ఒక రోజు చిన్నదానికైనా అవసరం అవుతుందండి. అందుకని చెప్పేసి మనం ప్రతి ఒక్కటి యూజ్ చేసుకుని ఏదో ఒక దాంట్లో పెట్టేసుకోండి, ఒక కవర్లో వేసేసుకున్నాం అనుకోండి, అది ఏదో ఒక రోజు అవసరం అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి, నేను వేరొక లైనింగ్ పీస్ మీద అటాచ్ చేసుకుంటున్నాను. మనం నెక్ అనేది స్కాలప్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఇలా ఇక్కడ వచ్చేసి ఇలా ఐరన్ చేసుకుంటున్నాను. ఈ ఐరన్ అనేది ఈ స్కాలప్ అనేది ఎటువైపు పెట్టి ఐరన్ చేసుకోవాలని చెప్పేసి కొంతమందికి అర్థం కాదండి. ఎటువైపు పెట్టుకోవాలంటే ఈ స్కాలప్ అంటే ఈ క్యాన్వాస్ అనేది అంటే 1 సైడ్ వచ్చేసి షేడ్ ఇస్తూ ఉంటుందండి, అదే మెరుస్తూ ఉంటుంది. ఒక సైడ్ మామూలుగా ఉంటుంది అనమాట. అలా మెరుస్తూ ఉన్న సైడ్ పెట్టేసి మనము ఐరన్ చేసుకోవాలి. అలా ఐరన్ చేసుకుంటేనే అంటే గమ్ ఉంటుంది అనమాట, మనం ఆ వేడికి అనేది అతుక్కుపోతుందండి. ఇక్కడ వచ్చేసి నేను 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనము ఎలా స్టిచ్ చేసుకోవాలని చెప్పేసి వీడియోలోకి వెళ్ళిపోదామండి. చూడండి, ఇలా 1/2 ఇంచ్ అనేది మనము అంటే మనకి నెక్ అనేది ఎలా కట్ చేసుకున్నాను సేమ్ అలానే
మొత్తం లైనింగ్ పీస్ కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చూడండి, నేను మొత్తము అంటే మెయిన్ పీసు లైనింగ్ పీసు అటాచ్ గమ్తో జాయిన్ చేసేసుకున్నానండి. ఇలా గమ్తో జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇక్కడ మధ్యలోకి కట్ చేసుకుని బ్యాక్ ఓపెన్స్ అని చెప్పాను కదా, ఇలా మధ్యలోకి కట్ చేసేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఆ స్కాలప్ అనేది ఈ నెక్ అనేది అటాచ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఇలా మధ్యలోకి పెట్టేసుకొని మనము ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసేసుకోవాలి. పైన వచ్చేసి 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వదులుకున్నాను కదా, ఆ 1/2 ఇంచ్ అనేది ఇప్పుడు యూజ్ అవుతుంది అనమాట. మనకి షోల్డర్స్ అనేవి జారిపోకుండా ఉండాలి అంటే ఈ టిప్ అనేది యూజ్ చేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి దీన్ని మెయిన్ పీస్కి అటాచ్ చేసుకోవాలి. చూసారా, 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వదులుకున్నాను కదా, ఆ 1/2 ఇంచ్ అనేది మనము ఇలా స్కాలప్ మీదకి పెట్టేసుకొని మనము స్టిచ్ చేసుకోవాలి. ఈ క్యాన్వాస్ మీదకి ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. అవి ఎందుకంటే మనము తర్వాత వచ్చేసి మనము హెమ్మింగ్ చేసుకోవాలండి. చూసారా, ఇలా ఇది వచ్చేసి డబల్ పని అవుతుంది అనమాట. ఇలా అంటే మంచి అంటే కనపడిన క్లాత్లు ఉంటాయి కదా, వాటికైతే డబల్ కానీ కాకుండా మనము లైనింగ్ పీస్ కట్ చేసుకుంటాం చూడండి, దానికి ఐరన్ చేసేసుకొని ఉల్టా చేసేసుకోవడమేనండి. ఇది వచ్చేసి ఈ డబల్ పని అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ మెయిన్ పీస్ అనేది కనపడుతుందని చెప్పేసి ఇలా ఇంకొక లైనింగ్ పీస్ మీద వేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, కింద విడ్త్ అనేది అంటే కింద డౌన్ అనేది బ్యాక్ డౌన్ అనేది ఎంతవరకు ఉందని చెప్పేసి మనం ఒక చిన్న టక్ ఇచ్చేసుకుంటే ఆ తర్వాత చూడండి ఇలా పెట్టేసుకొని ఇలా మనం సరిగ్గా పెట్టేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అంటే స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత చూడండి, స్ట్రైట్గా మనం పైన 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకున్నాం కదా, ఇలా పెట్టేసుకొని మనం ఒక స్ట్రైట్గా గీసుకోవడం కాదండి, స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనము కదలకుండా మనం మామూలుగా స్టిచ్ చేసేసుకోవచ్చండి. ఇక్కడ వచ్చేసి నేను కట్ వర్క్ అనేది తిప్పేస్తున్నాను. ఇలా తిప్పేసుకొని మనము కట్ వర్క్ అనేది బాగా నీట్గా రావాలి అంటే మనం క్యాన్వాస్ మీద అస్సలు స్టిచ్ చేయకూడదండి. క్యాన్వాస్ పక్కనే స్టిచ్ అనేది పడుతూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా క్యాన్వాస్ మీద స్టిచ్ చేసుకుంటూ రావాలి. స్టిచ్ అంటే 1 పాయింట్ కూడా వదలకూడదండి. క్యాన్వాస్ పక్కనే స్టిచ్ అనేది పడాలి, క్యాన్వాస్ మీద పడకూడదు. అండ్ కొంచెం దూరంలో కూడా పడకూడదు అనమాట. క్యాన్వాస్ పక్కనే వేసుకుంటే మనము ఎలా కట్ చేసుకున్నామో సేమ్ అలానే వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మనము రౌండ్ అనేది ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గరికి ఎలా ఉందో షోల్డర్ దగ్గరికి ఇలా రఫ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకుంటున్నానండి. మనకి పని అనేది తొందరగా కావాలి అంటే మనము రెండు సైడ్స్ ఒకసారి స్టిచ్ చేసుకున్నాం కదా, మనము ఒకసారి స్టిచ్ చేసుకుంటే మనము ఒకసారి తిప్పేసుకోవచ్చు. అలా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి, నేను వచ్చేసి ఖర్చు అనేది ఎంత పెట్టి కట్ చేసుకోవాలి, ఒక్కో క్లాత్కి ఒక్కో విధంగా కట్ చేసుకోవాలండి. మందంగా ఉండే క్లాత్లు వచ్చేసి మనము ఖర్చులు అనేవి కొంచెం కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి కొంచెం అంటే ఆర్గంజా టైప్ కదా, దీన్ని మనం కొంచెం ఎక్స్ట్రా పెట్టే కట్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను 2 పాయింట్స్ ఉండేటట్టు కట్ చేసుకున్నాను. కొంచెము అంటే ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళైతే అంటే స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసిన వాళ్ళైతే కొంచెము ఖర్చు అనేది ఎక్స్ట్రా పెట్టే కట్ చేసుకోండి. అంటే మనకి మూలల దగ్గర కట్ చేసుకునేటప్పుడు ఖర్చులు అనేవి బయటకు వచ్చేసే అవకాశం ఉందండి. అందుకని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసుకోవాలి. ఇలా మూలల దగ్గరకు వచ్చేసరికి మనము అంటే సిజర్తో కొంచెం కట్స్ అనేవి ఇచ్చుకుంటే మనకు మూలలు అనేవి పర్ఫెక్ట్గా తిరుగుతాయి. ఇక్కడ వచ్చేసి నెక్ దగ్గర మనము బోట్ నెక్ ఇచ్చుకున్నాం కదా, ఆ బోట్ నెక్ దగ్గరకు వచ్చేసి మనము షేప్ అనేది ఇలా వచ్చేస్తుందండి. చూడండి, ఈ మూలల దగ్గరకు వచ్చేసరికి మనము ఇలా హ్యాండ్తో అనేది మనం కొంచెం రఫ్ చేసినట్టు అంటే మనకి మూలలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. చూడండి, ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఈ క్యాన్వాస్ అనేది మనము ఇప్పుడు ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకోవడం వల్ల మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. చూడండి, ఐరన్ అనేది ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి మనము లైనింగ్ పీస్ వైపు నుంచి ఐరన్ చేసుకోవాలి. హీట్ ఎక్కువ పెట్టుకుని లైనింగ్ పీస్ మీద నుంచి ఐరన్ చేసుకుంటే మూలలు అనేవి కరెక్ట్గా వస్తాయండి. చూడండి, ఇలా ఐరన్ అనేది హీట్ అనేది ఎక్కువ పెట్టుకొని ఎటువైపు నుంచి చేసుకోవాలంటే లైనింగ్ పీస్ మీద నుంచి. ఇప్పుడు వచ్చేసి
హీట్ తగ్గించేసేసుకొని ఇప్పుడు మెయిన్ పీస్ మీద ఐరన్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు వచ్చేసి ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కట్ వర్క్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది కదా. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఐరన్ అనేది మనకి హీట్ అనేది తగ్గించుకునేది ఎక్కువ చేసుకునేది ఉంటుంది కదా. హీట్ ఎక్కువ పెట్టుకొని వచ్చేసి మనము లైనింగ్ పీస్ మీద పెట్టి ఐరన్ చేసుకోవాలి. హీట్ తగ్గించుకొని అప్పుడు వచ్చేసి మెయిన్ పీస్ మీద ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసేసుకున్నాను చూడండి. ఇలా మనకి ఇలా బాగా అణిగిందాక ఐరన్ చేసుకున్న తర్వాత చూడండి 2 సైడ్స్ సేమ్ ఇలానే, అంటే మనకి లెఫ్ట్ రైట్ సైడ్ వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్స్ కదా. నేను 2 ఒకసారి స్టిచ్ చేసుకున్నానని చెప్పాను కదా. ఇప్పుడు వచ్చేసి రెండింటిని ఐరన్ చేసేసుకున్నాను. ఇలా మనము ఐరన్ చేసేసుకున్న తర్వాత చూడండి లుక్ అనేది బాగా కనపడుతుంది అనమాట. ఐరన్ అనేది చాలా సేఫ్టీ అండి. చూడండి ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఉక్సు కాజా పట్టి స్టిచ్ చేసేసుకొని, అంటే బ్యాక్ థ్రెడ్స్ అయినా పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి మనకి కస్టమర్ వచ్చేసి థ్రెడ్స్ పెట్టమన్నారు. థ్రెడ్స్ కాకపోయినా మనము హుక్ ఉంటుంది కదా, హుక్ అయినా పెట్టుకోవచ్చు, బటన్ అయినా పెట్టుకోవచ్చు అండి. ఇలా మనము చూడండి ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసేసుకొని తర్వాత కింద వచ్చేసి మనము కింద పట్టీ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి లుక్ అనేది ఎలా ఉందో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి అండ్ ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. చూడండి ఈ స్కాలప్ డిజైన్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.